मुझसे पूछ रहे मैं कौन हूं? चुप रहो। ఇప్పుడు నేను ఆడతా. Take it. Take it. Take it. My daddy total cash class. ఇచ్చాం. Class. Come on, guys. Catch the ball. What is it? What happened? क्या हुआ? ఏ డాడ్, వయసు అయిపోయినా కూడా నీ తుపాకీతో ఈ ఫైరింగ్ ఏంటి? ఇంకా నీ గన్లో గుండ్లున్నాయా? నీ వయసులో మా అబ్బను కూడా నేను ఎగతాళి చేశాను రా. నేను దాని గురించి మాట్లాడడానికి రాలా. ఇలాగే బేవర్స్ గా తిరుగుకుంటా పోతే నా తర్వాత మన గ్యాంగ్ కి లీడర్ లేకుండా పోతాడు. నువ్వు పెద్ద డాన్వి, నీ గ్యాంగ్ కు నేను పెద్ద వారసుని. ఈ బిల్డప్ నువ్వు నాకు మాత్రమే ఇస్తున్నావు. నీ గురించి బయట ఆడితే ఎవరు తెలియదు అంటున్నాడు. నేను గూగుల్ తల్లిని కూడా అడిగాను, అందులో నా ఫోటో ఉంది కానీ నీ గురించి ఏమీ లేదు. నన్ను చీట్ చేసి పెంచావరా కేడికి. అరే బండోడా, అండర్ వరల్డ్ దాని గురించి గూగుల్లో వెతికితే ఎలా తెలుస్తుందిరా? నేను చీకట్లో సింహం మైసన్. నన్ను శాటిలైట్ ద్వారా వెతికించినా నేను దొరకను. నిన్ను గారాబంగా పెంచి చాలా పెద్ద తప్పు చేశాను మైసన్. 4 తన్ని పెంచుంటే బాగుండేది. ఇకపై నువ్వు బాంబేలో ఉంటే బేవర్స్ గానే మిగిలిపోతావు. నువ్వు వెంటనే వైజాగ్ బయలుదేరు. అక్కడ నా శిష్యుడు రాజు ఉంటాడు. వాడితో 3 months ఉండి రౌడీజం మొత్తం నేర్చుకుని ఆ తర్వాత ముంబైకి రా. ఇది నీ డాడీ ఆర్డర్ రా. నేను ఎక్కడికి వెళ్ళినా బాగుపడను డాడ్, ఎందుకంటే నేను మీసాన్. నేను ఇక్కడే ఉండిపోతాను. అదే ప్లీజ్. నువ్వు వెళ్ళి తీరాల్సిందే, లేకపోతే నీ పేరున్న క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, పాస్పోర్ట్ అన్ని తగిలెట్టేసి నీ శ్రద్ధాంజలి పోస్టర్ అతికిస్తా. నేను వైజాగ్ వెళ్తాను డాడీ, వెళ్తాను. ఎక్కడున్నా నీ డాడీ ఆశీర్వాదం నీకు ఎంట ఉంటది. ఒరే నా బుజ్జిన తండ్రి, నేను ఆశీర్వాదం తీసుకోవట్లేదు. రోసి దమ్ము కొట్టి ఇక్కడే పాడేసింది. నువ్వు దీన్ని కూడా వదలవని నేను అవతల పాడేశా. రోసి నాతో రమ్ము కొడుతుంది, నా కొడుకుతో దమ్ము కొడుతుందా? డబుల్ మీటర్ రన్ చేస్తుంది అన్నమాట. రోసిని నేను వెంటనే కలవాలి, రమ్మని చెప్పు. రోసి నా గర్ల్ ఫ్రెండ్ సార్. సారీ. Don't expect me to be sorry. ఇది నా తప్పేం కాదు. You guys decided and did everything yourselves. ఇది నీకు ఇష్టమని నన్ను ఎవరూ అడగలేదు. అండ్ మోర్ ఓవర్ మన ఇద్దరికి సెట్ అవుతుందని నాకు నమ్మకం లేదు. Accepted. You know what this relationship means? You have to get used to it. In fact, we have to get used to it. ఇవన్నీ పోను పోను బాగా అర్థమవుతాయి. I bet definitely you like me. దానికి పేరు లవ్ కాదు, అడ్జస్ట్మెంట్. వేరే దారి లేక మన ఇద్దరిని ఒకటి చేయడం. దట్స్ నాట్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఐ వాంట్ టు బీ ఇన్. ఇది నాకు ఎంగేజ్మెంట్ రింగ్ లాగా లేదు, సర్కస్ రింగ్ లాగా కనిపిస్తుంది. సో ప్లీజ్ లెట్ మీ లీవ్. Hey, you cannot break this deal. You understand? Everything is signed. మీ నాన్నకి నా కంపెనీలో పార్ట్నర్షిప్ ఇచ్చాను. So don't try to do any bullshit. కావాలంటే నా అబ్బాయిని పెళ్లి చేసుకో, బాగా కంపెనీ ఇస్తాడు. What the f- Sir, please, sir, hold on, sir. Bloody Sir, Leave me. leave. sir, please, sir. I'm all right. I'm okay. ఎక్కడ ఉన్నావు? పార్కింగ్ లో మ్యామ్. వచ్చేసా.
నీ కూతురుకు What నాకు Srini? సెట్ అవ్వదు. నువ్వు అలా టెన్షన్ అయితే ఎలా? యు నో అబౌట్ మై డాటర్ నో. తను ఎప్పుడు అంతే. పోను అంతా సెట్ అయిపోతుంది. ఓకే, కొంచెం టైం ఇవ్వు. లెట్ మీ టాక్ టు హర్. నేను తనతో మాట్లాడి అంతా సెట్ చేస్తాను. యూ డోంట్ నీడ్ టు వరీ. ఓకే లక్కీ. టెల్ మీ డాడ్. నీకు శ్రీనికి ఏంటి గొడవ? అవుట్. వాట్? వి బ్రోకప్. మాకు వర్కౌట్ అవ్వలేదు. వై? నాకు నచ్చల. డోంట్ బిహేవ్ లైక్ యువర్ మామ్. హీస్ బోరింగ్. బోరింగా? అసలు వాడెవడో నీకు తెలుసా? వాడు డెవలప్ చేసిన రీజనరేటివ్ షాక్ అబ్జార్బర్ ఇస్ అ పాత్ బ్రేకింగ్ ఇన్వెన్షన్ అప్రూవ్డ్ బై ఏఏఎస్. డూ యూ ఈవెన్ నో దట్? వాడి చేతిలో నేను పప్పట్ అవ్వలేను. వదిలేండి ప్లీజ్. లుక్, హీస్ ఆల్రెడీ డన్ విత్ స్టార్ట్అప్. వాడి కంపెనీతో మన మోటోలోకి జాయిన్ అయితే మనమే ఫ్యూచర్ తెలుసా? ఆర్గానిక్ ఫుడ్ లాగే ఆర్గానిక్ కార్. ఆర్గానిక్ ఇస్ ద ట్రెండ్ నౌ. ఇలా చూడు, నీకు శ్రీనికి 1 వీక్లో మ్యారేజ్. నేను మాట్లాడేశాను, నేను క్షమించేశాడు. వాడు మనసులో ఏం పెట్టుకోలేదు, నువ్వు పెట్టుకోకు. సీన్ క్రియేట్ చేయకుండా మాట్లాడు. నౌ సే హాయ్ టు శ్రీని. హాయ్. నీకు నచ్చినా నచ్చకపోయినా ఐ డోంట్ కేర్. నువ్వు వాడినే పెళ్లి చేసుకోవాలి. ఓకే? Cheer up, baby. నిన్ను ఎవ్వరూ మార్చలేరు. వడ్డీ కరెక్ట్గా ఇచ్చేయాలి, సరేనా? థ్యాంక్స్ అన్న, వస్తా. కంప్లీట్గా వర్క్ చేశాను. ఒంటరిగానే వచ్చింది. నువ్వు ఓకే అంటే ఎత్తుకొస్తా. చెప్పనా? ఏం చేయను, ఎత్తుకొచ్చే. ఏయ్ పోనీ. ప్లాన్ ఫెయిల్ అయిందిరా. ముందు ఇక్కడి నుంచి పదా. అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి రావడానికి మార్నింగ్ అయింది. కార్ని స్క్రాప్కే వేయాలి. ఇన్సూరెన్స్ 40% క్లెయిమ్ చేయగలమని చెప్పారు.
జమ్లాయ్ బేకో Come, let's go. ఎరా కార్ తోలేటప్పుడు కళ్ళు ఎవరు పెట్టావురా? పాట్కో నా కొడక. నా కారు ఎంత డ్యామేజ్ అయిందో వీణ్ణి కూడా అంత డ్యామేజ్ చెయ్యండి. సాయం చేయి. ఇంకో 7 ఏళ్ల పాటు నువ్వు శాలరీ లేకుండా కార్ డ్రైవ్ చేయాలి. లేకపోతే నీ చెల్లిని నా దగ్గర పంపించు. నాలుగు రోజులు అన్నానికి బదులు నా తిన్ను బుద్ధి వస్తుంది. చచ్చే ధైర్యం లేని వాడికి చచ్చిన ధైర్యం రాదు.